వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎంపీ మిథున్ రెడ్డి లిక్కర్ కేసు విచారణలో భాగంగా ఈడీ ఎదుట హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు రావాలని ఈడీ నోటీసులు ఇస్తే సమయానికి చేరుకున్నారు. ఈ కుంభకోణానికి సంబంధించి ఆర్థిక లావాదేవీలు, కమిషన్ల వసూళ్లతో ఆయనే కీలక సూత్రధారిగా వ్యవహరించారని సిట్ విచారణలో తేలింది. ఈ కేసులో సిట్ అధికారులు ఆయన్ని అరెస్ట్ చేయగా సుదీర్ఘ కాలం పాటు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసులోనూ మిథున్ ప్రధానంగా వినిపిస్తుండటంతో వైసీపీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. లిక్కర్ సిండికేట్ల నుంచి ముడుపుల సేకరణ, వాటిని మళ్లించడం వంటి వ్యవహారాల్లో పక్కా ఆధారాలు సేకరించిన అధికారులు ఆ కోణంలోనే ఆయన్ని విచారిస్తున్నారు. ఎంపీ హోదాలో ఉంటూ తెర వెనుక చక్రం తిప్పారని, రాష్ట్ర వ్యాప్తంగా సాగిన ఈ అక్రమ వ్యాపారంలో ఆయన మాటే వేదంగా సాగిందని విచారణలో వెల్లడైనట్లు సమాచారం. విజయసాయిరెడ్డి విచారణలో కూడా మిథున్ రెడ్డి చెప్పారనే అరబిందో నుంచి 100 కోట్ల రుణాన్ని సజ్జల శ్రీధర్ రెడ్డికి ఇప్పించినట్లుగా చెప్పారు. ఇలాంటివన్నీ విచారణలో అడిగే అవకాశం ఉంది. అయితే ఈ కేసులో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉండదని, విచారణ తర్వాత ఆయనను వదిలిపెడతారని భావిస్తున్నారు. విజయసాయిరెడ్డి తరహాలోనే సుదీర్ఘంగా విచారణ సాగే అవకాశం ఉంది.